ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి సూచనలతోటి ఎప్పటికప్పుడు ధరల స్థిరీకరణ పైన దృష్టి సారించి కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా వినియోగదారులకి అన్ని విధాలుగా అండగా నిలబడడానికి మేము చేస్తున్న ప్రయత్నంలో భాగంగా గత నెల రోజుల నుంచి బియ్యం ధరలు దాదాపు 10 రూపాయలు పెరిగినాయి మార్కెట్లో అనే సమాచారం అందిన తర్వాత క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితి గుర్తించి మా పౌర సరఫరాల శాఖ నుంచి ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్లర్ల అసోసియేషన్ తోటి చర్చించి రాష్ట్రంలో ఉన్న 150 రైతు బజార్లోనూ అదేవిధంగా 500 రైస్ మిల్ అవుట్లెట్లు అంటే రైస్ మిల్ దగ్గర ఉన్న వీళ్ళకి ఉన్న షాపులు కానివ్వండి బయట స్టాల్స్ కానివ్వండి ఏర్పాటు చేసి ఈ రోజు నుంచి గతంలో 64-65 రూపాయలు కిలో అమ్మే బీపీటీ స్టీమ్ రైస్ బియ్యం కేవలం 52 రూపాయలకే ఈరోజు కుటుంబానికి 10 కిలోలు ఇచ్చే విధంగా ఒక వెసులుబాటు ఈరోజు కల్పించాం. అదేవిధంగా గతంలో 58 రూపాయలకి 60 రూపాయలకి అమ్మిన బీపీటీ బియ్యం అంటే పచ్చి బియ్యం అంటారు, దానిని 52 రూపాయలకే కిలోకి అమ్మే విధంగా 50 రూపాయలకే కిలో బియ్యం అమ్మే విధంగా ఈ రోజు నుంచి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఇనిషియేటివ్ ఎప్పటికప్పుడు మేము సమీక్షించుకుంటూ జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా మా డిపార్ట్మెంట్ నుంచి మాకు వస్తున్న సమాచారం వీటికి స్థానికంగా ఉన్న సమస్యలపైన ప్రజాప్రతినిధులు ఈరోజు గౌరవ శాసనసభ్యులు రామ్మోహన్ గారు ఉన్నారు. ఇక్కడ ఇంత పెద్ద రైతు బజార్లో ఏ విధంగా ప్రజలు వచ్చి సమాచారం అందిన తర్వాత కొనుగోలు చేస్తున్నారో మనమే చూడొచ్చు. ఖచ్చితంగా మా ఎన్డీఏ ప్రభుత్వం ఈ విధంగా పౌర సరఫరాల శాఖ నుంచి వినియోగదారుల కోసం రాష్ట్రంలో ఎక్కడైనా సరే ధరల స్థిరీకరణ విషయంలో వెనకడుగు వేయకుండా అందరి సహకారంతో ముందుకెళ్తున్నాం. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్ రైస్ మిల్ అసోసియేషన్ వారు కూడా వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాన్ని నేను మనస్ఫూర్తిగా వారిని కూడా అభినందిస్తున్నాను, గుమ్మడి వెంకటేశ్వరరావు గారిని వారి అసోసియేషన్ సభ్యులందరినీ కూడా. ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చేస్తున్న ఈ కార్యక్రమాన్ని పెద్ద మనసుతో ముందుకొచ్చి ఎక్కడా లేని విధంగా ఈరోజు ఎక్కడ చూసినా కూడా దేశంలో కనీసం 60-62 రూపాయలు పర్ కిలో అమ్ముతున్న సందర్భంలో మనం కేవలం 50 రూపాయలకి కిలో బియ్యం, నాణ్యమైన బియ్యం, సన్నటి బియ్యం, బీపీటీ అంటాం మనం, స్టీమ్ రైస్ చేసి దాన్ని మనం ప్రజలకు అందుబాటులో తీసుకురావడం చాలా గొప్ప సందర్భంగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ప్రజలందరినీ కూడా సద్వినియోగం చేసుకోమని ఇవాళ రేపు గౌరవ శాసనసభ్యులు, పార్లమెంట్ సభ్యులు అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు అందరూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండుగ వాతావరణంలో ఈ రైతు బజార్లోనూ రైస్ మిల్ అవుట్లెట్ల దగ్గర కూడా ఇది ప్రారంభించమని ఈ సందర్భంగా నేను కొనియాడుతున్నాను.